Hi guys, welcome back to next video. ఈ వీడియోలో మనం వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా గ్యాదర్ చేయాలనేది చూద్దాం. అంటే ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ ని హ్యాక్ చేయాలంటే ఫస్ట్ మనం ఆ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ అండ్ అలాగే సబ్ డొమైన్స్ ఈ విధంగా దానికి రిలేటెడ్ మన ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయాలన్నమాట. అండ్ అలాగే ఒక వెబ్సైట్ ని మనం పెనట్రేషన్ టెస్టింగ్ చేయాలి అన్న ఫస్ట్ దాని గురించి మనం అయితే ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయాలన్నమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా గ్యాదర్ చేయాలి, ఏ టూల్స్ యూజ్ చేశారు అండ్ అలాగే ఏ వెబ్సైట్స్ యూజ్ చేశారు అనేది అయితే మనం ఈ వీడియోలో క్లియర్ గా అయితే చూద్దాం. దానికోసం ఫస్ట్ మనం అయితే ఏ వెబ్సైట్ నైనా హ్యాక్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఆ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం ఏ వెబ్సైట్ దైనా ఐపీ అడ్రస్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలని అయితే చూద్దాం. దానికోసం ఏం లేదు, మీ కాల్ లైనెక్స్ లో ఉన్న టెర్మినల్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరైతే ఫస్ట్ రూట్ పర్మిషన్ అయితే తీసుకోండి. దానికోసం జస్ట్ SU అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ మీ పాస్వర్డ్ అయితే టైప్ చేయండి. ఇక్కడ మీ పాస్వర్డ్ టైప్ చేసినప్పుడు మీకు పాస్వర్డ్ అయితే చూపియదు, మీరు టైప్ చేసేసి ఎంటర్ చేయండి, అయిపోతుంది. సో ఇప్పుడు ఏం లేదు గైస్, ఇప్పుడు జస్ట్ మీరు ఇక్కడ పింగ్ అని కమాండ్ ఇవ్వాలన్నమాట. పింగ్ అని ఇచ్చేసి మీరు ఏ వెబ్సైట్ అయితే ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటున్నారో ఆ వెబ్సైట్ నేమ్ ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో నేను ఒక డెమో వెబ్సైట్ అయితే చూపిస్తాను అనమాట, చూడండి. సో ఇక్కడ నేను root-me.org అని ఒక డెమో వెబ్సైట్ నేమ్ అయితే ఇచ్చాను. సో ఏం లేదు, జస్ట్ ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. ఎంటర్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే మనకి ఐపీ అడ్రస్ అనేది చూపెట్టింది 212.129.28.16 అనమాట. అంటే ఈ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ వచ్చేసి ఇది అనమాట. సో ఇది మనకి అలైవ్ లో ఉంది అనమాట. ఇప్పుడు మనకి ప్యాకెట్స్ అనే రిసీవ్ అవుతుంది. సో గైస్ ఈ విధంగా మనం ఏ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు నేనైతే root-me.org అని వెబ్సైట్ ఇచ్చిందా, ఇక్కడ మీరు ఏ వెబ్సైట్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటారో ఆ వెబ్సైట్ నేమ్ అయితే అక్కడ ఇచ్చేయండి, మీకు ఐపీ అడ్రస్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. సో గైస్ ఇంతే గైస్, సింపుల్ గా మనం ఏ వెబ్సైట్ అయినా ఐపీ అడ్రస్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈ విధంగా. ఇది ఓన్లీ ఇక్కడనే కాదు, మీరు విండోస్ లో కూడా కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది, అక్కడ కూడా మీరు పింగ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చేసి మీరు డొమైన్ నేమ్ ఇచ్చేస్తే, అంటే వెబ్సైట్ నేమ్ ఇచ్చేస్తే మీకు ఐపీ అడ్రస్ అనేది ఇచ్చేస్తుంది అనమాట. సో ఓన్లీ లైనెక్స్ లోనే కాదు, ఇది విండోస్ లో కూడా వర్క్ అవుతుంది. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాకర్స్ చాలా మంది చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైనా వెబ్సైట్ ని హ్యాక్ చేయాలి అంటే ఆ వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసుకుని ఆ వెబ్సైట్ ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేసి ఆ ఐపీ అడ్రస్ యూజ్ చేసి వాళ్ళు లోపలికి ఎంటర్ అవుతారు అనమాట. అంటే లోపలికి ఎంటర్ అవడానికి ట్రై చేస్తుంటారు. సో ఇప్పుడు మనం ఐపీ అడ్రస్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం. అండ్ తర్వాత ఇప్పుడు ఒక సర్వర్ లో ఒక వెబ్సైట్ హోస్ట్ అవుతుంది అని అయితే ఏం లేదనమాట, మల్టిపుల్ వెబ్సైట్స్ కూడా హోస్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మల్టిపుల్ వెబ్సైట్స్ అనేవి హోస్ట్ అయినప్పుడు ఆ వెబ్సైట్స్ కి అన్నిటి కలిపి ఓన్లీ ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది అనమాట. సో నార్మల్ గా ఇప్పుడు ఒకటే సర్వర్ లో ఒక్క వెబ్సైట్ మాత్రం ఉంటే హ్యాకర్స్ అనే వాళ్ళు ఐపీ అడ్రస్ యూజ్ చేసుకుని లోపలికి ఎంటర్ అవ్వగలుగుతారు అనమాట. అదే ఇప్పుడు ఒకటే సర్వర్ లో మల్టిపుల్ వెబ్సైట్స్ ఉంటాయి కదా, సో అప్పుడు వాళ్ళు ఎంటర్ అవడానికి కష్టం అనమాట. వాళ్ళు ఒక్క వెబ్సైట్ ని బైపాస్ చేసిన టోటల్ ఆ సర్వర్ లో ఉన్న వెబ్సైట్స్ అన్ని వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. సో ఇది కొంచెం కష్టం అనమాట. ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ ని హ్యాక్ చేయాలనుకున్నాం అనుకో, దాని ఫస్ట్ దాని ఐపీ అడ్రస్ పాయింట్ అవుట్ చేస్తాం. అండ్ అలాగే ఇది హోస్ట్ అవుతున్న సర్వర్ లో దాంతో పాటు ఇంకేమైనా వెబ్సైట్స్ హోస్ట్ అవుతున్నాయా, లేదంటే ఆ సర్వర్ లో ఓన్లీ ఇది ఒక్క వెబ్సైట్ హోస్ట్ అవుతుంది అనేది ఏ విధంగా చెక్ చేస్తే చూద్దాం అనమాట. ఎందుకంటే ఆ సర్వర్ లో ఓన్లీ ఇది ఒక్క వెబ్సైట్ హోస్ట్ అవుతే మనం సింపుల్ గా ఐపీ అడ్రస్ యూజ్ చేసుకుని ఆ వెబ్సైట్ లోకి ఎంటర్ అవ్వచ్చు. కానీ ఒకటే సర్వర్ లో మనం మల్టిపుల్ వెబ్సైట్స్ అనేవి హోస్ట్ అయినప్పుడు అన్నిటి కలిపి ఒకటే ఐపీ అడ్రస్ ఉంటుంది కాబట్టి మనకు అప్పుడు కొంచెం కష్టం అనమాట. సో చూద్దాం, దానికోసం మనకు ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట. ఆ వెబ్సైట్ లో మనం డొమైన్ నేమ్ ఇచ్చేస్తే దాంతో పాటు సర్వర్ లో ఇంకేమైనా వెబ్సైట్స్ ఉన్నాయని మనకైతే చూపిస్తుంది అనమాట. ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి యూగెట్ సిగ్నల్ అనమాట. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. సో దానికోసం మీరు ఫైర్ ఫాక్స్ లేదంటే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ YOU గెట్ సిగ్నల్ అని టైప్ చేయండి. యూగెట్ సిగ్నల్ అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఫస్ట్ ఒక లింక్ వస్తుంది అనమాట, నెట్వర్క్ టూల్స్ బై YouGetSignal.com అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేసి దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట ఇంటర్ఫేస్ అనేది. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ చూసినట్టు మీరు లాస్ట్ నుంచి సెకండ్ వన్ రివర్స్ ఐపీ డొమైన్ చెక్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం వెబ్సైట్ ఇవ్వాలన్నమాట. వెబ్సైట్ నేమ్ ఇస్తే అది ఉండే సర్వర్ లో దాంతో పాటు ఇంకేమైనా వెబ్సైట్స్ ఉన్నాయా లేదంటే అదొకటే ఉందా మనకి తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ మనం ఐపీ అడ్రస్ ఇచ్చినా ఏం కాదు, అండ్ అలాగే డొమైన్ ఇచ్చినా ఏమి కాదనమాట. వెబ్సైట్ నేమ్ ఇచ్చినా పర్లేదు, లేదంటే ఐపీ అడ్రస్ ఇచ్చినా పర్లేదు. మనకి ఇక్కడ వెబ్సైట్ నేమ్ అట్లా ఇచ్చేసి
ఇక్కడ వెబ్సైట్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడ చెక్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి కింద చూపిస్తుంది అనమాట. దీంతో పాటు ఇంకేమైనా హోస్ట్ అయ్యా ఈ సర్వర్లో అని చెప్పేసి. సో నేను ఇక్కడ ఒక వెబ్సైట్ నేమ్ అయితే ఇస్తున్నాను. సో ఈ విధంగా వెబ్సైట్ నేమ్ ఇచ్చిన తర్వాత చెక్ బటన్ మీద క్లిక్ చేయండి. సో గైస్ ఇక్కడ చూసినట్టయితే మీరు చూడొచ్చు ఫౌండ్ ఓవర్ 1000 డొమైన్స్ హోస్టెడ్ ది సేమ్ వెబ్ సర్వర్ యాజ్ ఇక్కడ ఇక్కడ మనం ఏదైతే వెబ్సైట్ ఇచ్చామో ఆ నేమ్ ఇక్కడ మళ్ళీ ఇచ్చారనమాట. సో ఇక్కడ నేను ఒక వెబ్సైట్ అయితే ఇచ్చాను అనమాట. సో ఇక్కడ మీకు బ్లర్ అవుతుంది. సో ఈ వెబ్సైట్ హోస్ట్ అయిన సర్వర్ లో దీంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ వెబ్సైట్స్ అన్ని ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మీకు బ్లూ కలర్ లో ఏవైతే కనిపిస్తున్నాయో ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ వెబ్సైట్స్ అన్ని దాంతో పాటు సేమ్ సర్వర్ లో హోస్ట్ అయి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఆ ఒక్క వెబ్సైట్ ని బైపాస్ చేసినట్టయితే ఈ వెబ్సైట్స్ అన్ని నా కంట్రోల్లోకి వస్తాయి అనమాట. దాంట్లోనే కాదు ఇక్కడ మనకి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా, ఇందులో దేన్ని బైపాస్ చేసినా మిగతా అన్ని మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి అనమాట. ఎందుకంటే అన్ని ఒకటే ఐపీ అడ్రస్ మీద రన్ అవుతున్నాయి కాబట్టి, ఒకటే సర్వర్ లో పోస్ట్ అవుతున్నాయి కాబట్టి మనకి ఒక్కదాన్ని మనం బైపాస్ చేసినా కానీ అన్ని వెబ్సైట్స్ మన కంట్రోల్లో ఉంటాయి. సో అరౌండ్ ఈ సర్వర్ లో 1000 వెబ్సైట్స్ అయితే పోస్ట్ అవుతున్నాయి అనమాట. మనకి ఇక్కడ క్లియర్ గా అయితే చూపించింది. ఇక్కడ చూసినట్టయితే ఫౌండ్ ఓవర్ 1000 డొమైన్స్ హోస్టెడ్ ఆన్ ది సేమ్ వెబ్ సర్వర్ అని ఇక్కడ మనకి క్లియర్ గా అయితే చూపించింది. సో గైస్ ఈ విధంగా మనం ఒక వెబ్ సర్వర్ లో ఇంకా ఏమేమి వెబ్సైట్స్ అనేవి హోస్ట్ అవుతున్నాయి అని అయితే తెలుసుకోవచ్చు అనమాట క్లియర్ గా. అండ్ గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైనా వెబ్సైట్ ని హ్యాక్ చేయాలంటే దానికోసం మనం ఫస్ట్ ఆ వెబ్సైట్ వాళ్ళు ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు అండ్ అలాగే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో వాళ్ళు క్రియేట్ చేశారు అండ్ అలాగే సర్వీసెస్. సో ఈ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక ఎక్స్టెన్షన్ యూజ్ చేస్తామంట, వ్యాప్లైజర్. సో దాన్ని యూజ్ చేసుకుని ఏం చేయవచ్చు అంటే దాని వర్షన్ ఏంటి అండ్ అలాగే వాళ్ళు ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారు అండ్ అలాగే టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. సో ఆ ఎక్స్టెన్షన్ ని మన క్రోమ్ లో ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా యూజ్ చేయాలనేది అయితే క్లియర్ గా చూద్దాం ఇప్పుడు. సో దానికోసం ఇక్కడ స్ట్రస్ లో మీరు వ్యాప్లైజర్ ఎక్స్టెన్షన్ అని టైప్ చేయండి. వ్యాప్లైజర్ ఎక్స్టెన్షన్ అని టైప్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే బ్రౌజర్ ఎక్స్టెన్షన్ వ్యాప్లైజర్ అనేది దీన్ని క్లిక్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మనం ఇట్లా అడుగుతుంది అనమాట, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అండ్ అలాగే మొజిల్లా ఫైర్ ఫాక్స్ గూగుల్ క్రోమ్ అని అడుగుతుంది. సో ఇది మనది ఫైర్ ఫాక్స్ కాబట్టి మనం మొజిల్లా ఫైర్ ఫాక్స్ సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేయగానే ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్టు మీకు యాడ్ టు ఫైర్ ఫాక్స్ అని ఉందో దీన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఈ విధంగా యాడ్ క్యాన్సిల్ అని అడుగుతుంది, యాడ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఓకే గాట్ ఇట్ అని దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక ఎక్స్టెన్షన్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు దీన్ని ఎట్లా యూజ్ చేయాలంటే ఇప్పుడు మనం ఏ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ ని ఫస్ట్ మన బ్రౌజర్ లో ఓపెన్ చేయాలన్నమాట, క్రోమ్ లో. సో నేను ఒక వెబ్సైట్ అయితే డెమో వెబ్సైట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇది ఒక డెమో వెబ్సైట్ అనమాట, test2php.vulnerweb.com అనేది. ఇప్పుడు ఈ విధంగా మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి క్రోమ్ లో. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదైతే ఈ ఎక్స్టెన్షన్ ఉందో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీరు ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా అడుగుతుంది అనమాట, యాక్సెప్ట్ అని. యాక్సెప్ట్ మీద కొట్టండి. సో ఇప్పుడు చూడండి మనకి ఈ వెబ్సైట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వచ్చేసింది. సో ఈ వెబ్సైట్ వాళ్ళు యూజ్ చేసే వెబ్ సర్వర్స్ వచ్చేసి ఎన్జినిక్స్ అనమాట. దాని వర్షన్ వచ్చేసి 1.4.1 అనమాట. అండ్ అలాగే వీళ్ళు యూజ్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి PHP అనమాట. దాని వర్షన్ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది చూడండి, 5.3.10 అనమాట. రివర్స్ ప్రాక్సెస్ వచ్చేసి ఇది కూడా ఎన్జినిక్స్ టెక్నాలజీ వీళ్ళు యూజ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఎడిటర్ వచ్చేసి డ్రీమ్ VR యూజ్ చేస్తున్నారు అనమాట. సో గైస్ ఈ విధంగా మనం ఏ వెబ్సైట్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ వ్యాప్లైజర్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేస్తే చాలు, మనకి ఆ వెబ్సైట్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే చేస్తుంది అనమాట. సో గైస్ ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది ఏ సర్వర్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఇంకా సర్వీసెస్ ఏంటి అండ్ అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటిది, సో వాళ్ళు ఇంకా ఏమేమి టెక్నాలజీస్ వాడుతున్నారు అనేది తెలుసుకోవాలి అంటే ఈ వ్యాప్లైజర్ అనే టూల్ అనేది అయితే మనకి బెస్ట్ టూల్ అనమాట. ప్రొఫెషనల్స్ కూడా యూజ్ చేస్తుంటారు ఈ టూల్ అయితే. అండ్ అలాగే మీరు ఇంకా దీని తర్వాత వెబ్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్ చేసేటప్పుడు కూడా మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, వ్యాప్లైజర్ అనే టూల్.
అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి సబ్ డొమైన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం అనమాట. అంటే ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉందంటే ఆ వెబ్సైట్ కి సబ్ డొమైన్స్ ఉంటాయి అనమాట. అంటే ఆ వెబ్సైట్ కిందనే ఇంకా డొమైన్స్ ఉంటాయి అనమాట, చిన్న చిన్న డొమైన్స్. సో ఆ విధంగా మనం ఏదైతే వెబ్సైట్ ని హ్యాక్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ కి ఉన్న సబ్ డొమైన్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది అయితే చూద్దాం ఇప్పుడు. దానికోసం మనకి ఇది ఒక వెబ్సైట్ ఉందన్నమాట. ఇది ఒక బెస్ట్ వెబ్సైట్ అని చెప్పుకోవచ్చు మనం. ఓల్డ్ ఫ్రేమ్ ఆల్ఫా అనమాట. ఇది వచ్చేసి మీరు oldframealpha.com అని కొట్టేసి మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ వెబ్సైట్ లోకి వచ్చేసి ఇక్కడ మీరు ఏ వెబ్సైట్ అయితే సబ్ డొమైన్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటారో ఆ వెబ్సైట్ నేమ్ ఇక్కడ ఇవ్వండి. నేను amazon.in అని చేస్తున్నాను. amazon.in టైప్ చేసేసి ఎంటర్ క్లిక్ చేయండి. చేసిన వెంటనే మనకి ఈ అమెజాన్ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే సబ్ డొమైన్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ విధంగా మీరు కిందికి వచ్చినట్టయితే ఇక్కడ మీరు సైడ్ లో చూసుకున్నట్టయితే ఇక్కడ సబ్ డొమైన్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సబ్ డొమైన్స్ అనే చూపెట్టింది అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి amazon.in అనేది ఇది మనకి మెయిన్ డొమైన్. అండ్ నెక్స్ట్ దానికి లింక్ అయి ఉన్న సబ్ డొమైన్స్ దాని కింద చూసుకున్నట్టయితే సెల్లర్ సెంట్రల్ డాట్ amazon.in, అందులో కూడా మనకి amazon.in ఉంటుంది. కాకపోతే ముందర మనకు ఒక నేమ్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ డాట్ amazon.in, ఇది మనకు ఒక సబ్ డొమైన్. ఇవన్నీ మనకి వెబ్సైట్స్ గైస్. కాకపోతే మనకి మెయిన్ వెబ్సైట్ వచ్చేసి ఇది, దీనికి లింక్ అయి ఉంటాయి అన్నమాట ఈ వెబ్సైట్స్ అని వచ్చేసి. వీటిని అయితే మీరు ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. మనం వెబ్ పెన్ టెస్టింగ్ చేసేటప్పుడు మనకి ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. అంటే మీరు ఈ సబ్ డొమైన్స్ లో ఏ డొమైన్ లో మీరు బగ్ కనిపెట్టినా మెయిన్ వెబ్సైట్ లో కనిపెట్టినట్టే అర్థం అనమాట. సో మీరు అందుకని వెబ్ పెన్ టెస్టింగ్ చేసేటప్పుడు అంటే మనం బగ్ బౌండరీ చేసేటప్పుడు మనకి ఈ సబ్ డొమైన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఒక సబ్ డొమైన్ ని పెన్ టెస్ట్ చేయవచ్చు అనమాట. మనకి ఏ డొమైన్ లో ఒక్క బగ్ దొరికినా కానీ మనకి అమెజాన్ లో మనకి బగ్ దొరికినట్టే గైస్. సో ఇట్లా అయితే యూజ్ అవుతుంది అనమాట. వీటిని అన్నింటినీ మీరు కాపీ కూడా చేసుకోవచ్చు. చూసుకున్నట్లయితే ప్లెయిన్ టెక్స్ట్ ఉందో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన వెంటనే కిందికి వస్తే మీకు ఈ విధంగా సబ్ డొమైన్స్ అని చెప్పేసి ఇక్కడ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే చాలు మీకు కాపీ అయిపోతుంది. సో మీరు ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు. ఇది గైస్ ఈ విధంగా అయితే మనం ఒక వెబ్సైట్ యొక్క సబ్ డొమైన్స్ అయితే ఫైండ్ అవుట్ చేయవచ్చు. అండ్ గైస్ ఇంకా మనం వెబ్సైట్స్ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే డెప్త్ గా, అంటే వాళ్ళు డొమైన్ అనేది ఎక్కడ పర్చేస్ చేసిరో అండ్ అలాగే ఇంకా డెప్త్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలంటే దానికోసం మనకి ఇంకో వెబ్సైట్ అయితే ఉంటుంది అనమాట, ఊయిస్ లుక్అప్ అని చెప్పేసి. సో అక్కడ మనం ఏం లేదు డొమైన్ నేమ్ ఇచ్చేస్తే మనకి డెప్త్ గా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో మీరు ఏం లేదు ఇట్లా ఫైర్ఫాక్స్ క్రోమ్ లోకి వచ్చేసి whois.domaintools.com అని టైప్ చేయండి. whois.domaintools.com అని టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మనకి డైరెక్ట్ గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం లేదు ఊయిస్ లుక్అప్ అనమాట ఈ వెబ్సైట్ నేమ్ వచ్చేసి. ఇక్కడ జస్ట్ మీరు ఐపీ అడ్రస్ కానీ లేదంటే వెబ్సైట్ నేమ్ కానీ ఇచ్చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను జస్ట్ ఒక వెబ్సైట్ నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను, డెమో వెబ్సైట్ నేమ్. సో ఇట్లా వెబ్సైట్ నేమ్ ఇచ్చేసి సర్చ్ బటన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకి ఈ వెబ్సైట్ గురించి మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసింది అనమాట. ఇక్కడ చూసినట్టు మీకు ఐపీ అడ్రస్ కూడా ఇచ్చేసింది. అండ్ అలాగే ఈ సర్వర్స్ అనే ఎక్కడ హోస్ట్ అయినాయి అండ్ అలాగే దాని లొకేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఒక ఈమెయిల్ అడ్రస్, ఆ వెబ్సైట్ రిలేటెడ్ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకా మనం కిందికి వచ్చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసి దీన్ని మనం క్యాప్చర్ ఫిల్ చేసేస్తే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఇక్కడ కింద చూసినట్టయితే మనకి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ మెయిల్ అడ్రస్ అయితే మనకి ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తున్నాయి. అండ్ అలాగే మనకి రిజిస్ట్రేషన్ అప్స్ కాంటాక్ట్ ఫోన్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్ లో ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే రిజిస్ట్రేషన్ ఎక్స్పిరేషన్ డేట్ అనమాట. అంటే ఈ డొమైన్ ఉంది .com అనేది 2021 లో ఎక్స్పైర్ అవుతుంది అనమాట. సో అప్పటి వరకు అయితే వీళ్ళు తీసుకున్నారు. 2021 అవ్వగానే నెక్స్ట్ అంటే 2021 6 month
13th డేట్ అనమాట. సో ఈ డేట్ రోజు మనకి ఈ .com అనేది వీళ్ళకి ఎక్స్పైర్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు మళ్ళీ బై చేయాలన్నమాట .com అనేది. సో ఈ విధంగా మనం వేరే వెబ్సైట్ యొక్క స్పేర్ డేట్ అండ్ అలాగే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ అండ్ అలాగే వాళ్ళ సర్వర్స్ అండ్ అలాగే డెప్త్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి మనం ఈ ఊయిస్ టూల్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా ఈ ఊయిస్ లుక్అప్ అండ్ టూల్ యూజ్ చేసి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేస్తారు. సో మీకు క్లియర్ గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను.